షలోం. మార్కు సువార్త 6వ అధ్యాయము 50వ వచనము. ద గాస్పెల్ అకార్డింగ్ టు మార్క్ చాప్టర్ 6 వర్స్ 50. అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలుకరించి, ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని చెప్పెను. బికాస్ దే ఆల్ సా హిమ్ అండ్ వర్ టెరిఫైడ్. ఇమ్మీడియట్లీ హీ స్పోక్ టు దెమ్ అండ్ సెడ్, టేక్ కరేజ్, ఇట్ ఈజ్ ఐ, డోంట్ బీ అఫ్రైడ్. మనలో కలిగే భయాలకు, ఆందోళనలకు విపరీతంగా స్పందిస్తూ ఉంటాం. ఇదేమీ తప్పు కాదు, మానవుని యొక్క అత్యంత సహజ లక్షణం. కడుపులో బటర్ఫ్లైస్ ఎగురుతూ ఉన్నట్లుండటం, మన గుండె కొట్టుకునే చప్పుడు మనకే వినిపిస్తూ ఉండటం, ఇలాంటి అసౌకర్యాలను విస్మరించాలని, మరిచిపోవాలని ప్రయత్నించిన కొద్దీ అవి మనసులో ఏదో ఒక మూల మెదిలి తిరిగి మరిచిపోకుండా చేస్తూ ఉంటాయి. 5,000 మందికి ఆహారం పెట్టిన అద్భుత కార్యం జరిగిన పిమ్మట యేసయ్య శిష్యులను తనకన్నా ముందుగా బెత్సైదకు వెళ్ళమని ఆయన ఒంటరిగా ప్రార్థించటానికి వెళ్ళారు. రాత్రివేళ వారు దోణిలో ప్రయాణిస్తూ ఉండగా సడన్గా యేసయ్య నీటిపై నడుచుకుంటూ రావటం చూసి బిత్తరపోయి దెయ్యం అనుకుని శిష్యులు భయపడిపోయారు. యేసయ్య అంటున్నారు, ధైర్యం తెచ్చుకోండి, భయపడకండి అని. దోణిలోనికి యేసయ్య రాగానే గాలి సద్దుమణిగింది. వారి భయం కూడా పోయింది. వీటికి కారణం సమాధానాధిపతిని వారు తమ దోణిలో చేర్చుకోవటమే. మనం కూడా భయగొల్పిత పరిస్థితుల్లో ప్రయాణిస్తూ ఉంటే యేసు నామంలోని శక్తిని బట్టి ధైర్యము తెచ్చుకుని ముందుకు సాగుదాం. ఎందుకంటే హీ విల్ గివ్ అస్ హిస్ పీస్ దట్ ట్రాన్సెండ్స్ ఆల్ అండర్స్టాండింగ్. హల్లెలూయా. సమాధానకర్తవగు మా తండ్రి, భయం మమ్మల్ని ఆవరించినప్పుడు అభయాన్నిచ్చి సమస్త భయాలు తొలగించి మీ శాంతితో మా హృదయాలను నింపుచ్చు ఉన్నందుకు యేసుక్రీస్తు వారి ఘనశ్రేష్ఠ నామంలో కృతజ్ఞతలు సమర్పిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.